Hello, dear aspirants, freshers, learners, viewers. Welcome to Telugu One Academy. Now, I am going to start the Nehru Report. Was authored and written by or drafted by Motilal Nehru against the interest of the British. And the report reflected the main aim of the entire Indian nation. భారత జాతి యొక్క ఉద్దేశం ఏంటి దాన్ని ప్రతిబింబించే విధంగా 1928లో నెహ్రూ రిపోర్ట్ని రచించాడు. నెహ్రూ రిపోర్ట్ని తీసుకురావడం జరిగింది. రైట్, దీని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నెహ్రూ రిపోర్ట్ ఎందుకు రూపొందిస్తున్నాడు, ఆనాటి పరిస్థితులు, ఏ పరిస్థితులు మోతీలాల్ నెహ్రూని అనివార్యం చేశాయి, ఎందుకు రిపోర్ట్ రూపొందించేలా అతడిపై ఒత్తిడి తీసుకొచ్చాయి, కారణం ఏంటి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా 1928లో సర్ జాన్ సైమన్ కమిషన్ భారతదేశం మొత్తం సర్వే చేసి కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఒక రిపోర్ట్ని తయారు చేసి ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్కి సమర్పిస్తూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాగా పనిచేస్తున్న బిర్కెన్ హెడ్కు ఒక మాట అంటుంది. ఏంటంటే, భారతదేశంలో నేను మొత్తం పర్యటించే సమయంలో బతికి బయటపడతానా అన్న ఆలోచన చాలా సందర్భాల్లో వచ్చింది. చాలా సందర్భాల్లో నేను చేదు అనుభవాన్ని చవి చూశాను. ప్రతి చోట నాకు అడ్డుగా భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఉద్యమకారులు సైమన్ గోబ్యాక్ అంటూ నన్ను నిలదీసేశారు. కొన్ని సందర్భాల్లో నా అంతు చూడడానికి కూడా వారు వెనకాడలేదు. అలాంటి సందర్భాల్లో నేను బతుకుతానో చస్తానో అన్న భయం కలిగింది. ఆ భయాందోళన పరిస్థితుల నుంచి నన్ను రక్షించు దేవా అంటూ నేను వేడుకున్నాను. అలాంటి సందర్భంలో నేను భారతదేశం మొత్తం పర్యటించాను. ఎన్నో చేదు అనుభవాల్ని చూశాను. ఇలాంటి సమయం, ఇలాంటి మరొక కమిషన్ ఎప్పుడూ నియమించకూడదు, ఏ వ్యక్తికి కూడా ఇన్ని చేదు అనుభవాలు చోటు చేసుకోకూడదు అంటూ తన యొక్క బాధల్ని బిర్కెన్ హెడ్ ముందు వివరించాడు సర్ జాన్ సైమన్. వెంటనే బిర్కెన్ హెడ్ ఏం చేశాడంటే, భారతీయులకు ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ ఏంటంటే, మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా, మీకు ఆలోచన జ్ఞానం ఉందా, మీ భారతదేశ యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలి, మీ భారతదేశం యొక్క రాజకీయ భవిష్యత్ ఎలా ఉండాలి, మీ భారతదేశం యొక్క రాజకీయ భవిత ఎలా రూపుదిద్దుకోవాలి, దాని యొక్క రూపకల్పన కోసం మేము ఎంతో కష్టపడి ఒక కమిషన్ని, ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ని ఏర్పాటు చేసి భారతదేశానికి పంపిస్తే దాన్ని అడుగడుగునా అంతరాయం సృష్టిస్తారా, దానికి అడుగడుగునా అడ్డు తగులుతారా, దానికి అడుగడుగునా భంగం సృష్టిస్తారా? మరి మీకే ధైర్యం ఉంటే మీ భారత నిర్మాణానికి అవసరమైన రాజ్యాంగాన్ని, అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోండి, చూద్దాం అంటూ సవాల్ విసిరాడు. ఎవరు? ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా బిర్కెన్ హెడ్. ఎప్పుడైతే బిర్కెన్ హెడ్ సవాల్ విసిరాడో, ఆ సవాలుకు ధీటుగా వచ్చిన జవాబే నెహ్రూ రిపోర్ట్, నెహ్రూ నివేదిక. ఏ సవాలుకు ధీటుగా వచ్చిన జవాబు నెహ్రూ నివేదిక. బిర్కెన్ హెడ్, మీకే ఆలోచన జ్ఞానం ఉంటే, మీ యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే మీకు ఆ పరిజ్ఞానం ఉంటే, మీ యొక్క ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని మీరు తయారు చేసుకోండి, చూద్దాం అంటూ ఎప్పుడైతే బిర్కెన్ హెడ్ సవాల్ చేశాడో, అప్పుడే ఆ సవాలుకు ధీటుగా రచించబడినదే, డ్రాఫ్ట్ చేయబడినదే నెహ్రూ రిపోర్ట్ బై మోతీలాల్ నెహ్రూ. మరి నెహ్రూ రిపోర్ట్ యొక్క ప్రధాన అంశాలు ఏంటి? నెహ్రూ రిపోర్ట్ ఎలాంటి అంశాలను ముందుకు తీసుకువెళ్ళింది? మరి ఈ అంశాల యొక్క అమలు కోసం నెహ్రూ రిపోర్ట్ ఏ విధంగా ప్రణాళికను, వ్యూహ రచనను చేసింది? వీటిని మనం ఒకసారి నెహ్రూ నివేదికలో ఉన్న ప్రధాన అంశాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్,
నెహ్రూ రిపోర్ట్లో డొమినియన్ స్టేటస్ ఫర్ ఇండియా, డొమినియన్ స్టేటస్ ఫర్ ఇండియా అనే అంశం క్లుప్తంగా కనిపిస్తుంది. డొమినియన్ స్టేటస్ ఫర్ ఇండియా, భారతదేశానికి స్వయం ప్రతిపత్తి, భారతదేశానికి స్వయం ప్రతిపత్తి, భారతీయులకి పూర్తి స్థాయి ఆ స్వేచ్ఛ కావాలి, భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకునే విధంగా ఆ స్వయం ప్రతిపత్తిని భారతీయులకు కల్పించాలి అంటూ డొమినియన్ స్టేటస్ కోసం ఇది తన నివేదికలో ప్రధాన అంశంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 19 ఫండమెంటల్ రైట్స్ టు ద ఇండియన్స్. భారతీయులకి బ్రిటిష్ వారు పరిపాలిస్తారు. మరి బ్రిటిష్ వారు భారతీయులకు పరిపాలిస్తున్నారంటే ఆ బ్రిటిష్ పరిపాలనను భారతీయులు సమర్థించాల్సి ఉంది. బ్రిటిష్ పరిపాలనతో భారతీయులు ఏకీభవించాల్సి ఉంది. బ్రిటిష్ పరిపాలనతో భారతీయులు రాజీ పడాల్సిన అవసరం కూడా ఉంది. మరి అలాంటి సమయంలో భారతీయులకి అవకాశం లేకుండా, భారతీయులకి ఓటు హక్కు లేకుండా, భారతీయులకి పూర్తి స్థాయి ప్రాథమిక హక్కులు లేకుండా బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎలా పరిపాలిస్తారు? భారతీయులకి ఓటు హక్కు నుండి 19 రకాల ప్రాథమిక హక్కుల్ని కల్పించండి ఇప్పుడే అంటూ నిలదీశాడు మోతీలాల్ నెహ్రూ తన యొక్క నివేదిక ఆధారంగా. భారతీయులకి స్వేచ్ఛ లేదు, సాధికారత లేదు, సమానత్వం లేదు, పైగా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్య పాలన, జుగుప్సాకరమైన జాత్య అహంకారం భారతదేశంలో ఉంది. ఇవన్నీ పూర్తిగా తొలగించే విధంగా భారతీయులకి 19 రకాల ప్రాథమిక హక్కుల్ని కల్పించండి. అందులో ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలి. సో బ్రిటిష్ పాలనలో ఉన్న అవకతవకల్ని, అవినీతి భాగోతాన్ని, దోపిడీని, అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రశ్నించే హక్కు కూడా భారతీయులకు ఉండాలి. స్వేచ్ఛగా భావ ప్రకటనను వెల్లడించే హక్కు కూడా భారతీయులకు ఉండాలి అనే 19 రకాల ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించాడు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా మస్ట్ ఎక్స్ప్రెస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అన్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందులో పత్రికల్ని పూర్తిగా, ఏ పత్రికలైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వార్తల్ని ప్రకటిస్తున్నాయో అటువంటి పత్రికలపై నిషేధం విధిస్తున్నారు. ఇదేనా భారతీయులకు ఇచ్చే హక్కులు మీరు అంటూ ప్రశ్నించాడు. అందులో ముఖ్యంగా 19 రకాల ప్రాథమిక హక్కుల గురించి వివరించాడు మోతీలాల్ నెహ్రూ. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈక్వల్ రైట్స్ ఫర్ మెన్ అండ్ విమెన్ యాజ్ సిటిజన్స్. అంటే ఇక్కడ లింగ వివక్షకు తావు లేకుండా, లింగ అసమానత్వానికి తావు లేకుండా జెండర్ ఈక్వాలిటీని ప్రతిబింబిస్తూ స్త్రీ పురుషులకు సమానమైన అధికారాలు ఉండాలి. పురుషుడికి సమానంగా స్త్రీలకు కూడా అధికారాన్ని కల్పెట్టాలి. స్త్రీలకు కూడా స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి, అన్ని అధికారాలు సమానమైన స్థాయిలో ఉండాలి అంటూ ఇక్కడ ఒక అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది, సిఫార్సును. నెక్స్ట్, నో స్టేట్ రిలీజియన్. భారతదేశానికి ఒక అధికార మతం అంటూ ఉండకూడదు. భారతదేశానికి ఎటువంటి అధికార మతం లేదు. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్. బట్ నౌ వీ కెన్ సీ దట్ పాకిస్తాన్ ఈజ్ అన్ ఇస్లామిక్ స్టేట్. పాకిస్తాన్ is formed based on the Muslim community. Right. It's founded based on the Muslim community. But India is not like that. సో ముందు నుంచి చెప్తున్నాను, ఇది లౌకిక సూత్రంపై ఆధారపడి ఉంది. అంటే రాజ్యానికి ఒక అధికార మతం అంటూ లేదు. ఏ మతానికి కూడా రాజ్యం ప్రత్యేక సదుపాయం కల్పించదు. దిస్ ఈజ్ ఏ సెక్యులర్ నేషన్. ఆ విధంగా భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా మేము కోరుకుంటున్నాం అంటూ తన నివేదికలో అద్భుతమైన అంశాన్ని ప్రతిపాదించాడు మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్, నో సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ఎనీ కమ్యూనిటీ. నో సెపరేట్ ఎలక్టరేట్స్. We don't want any separate electorate for any community in India. భారతదేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక ఓటు హక్కులు అనేటి వద్దు. మేమందరం సమానం. సమాజ స్థాపన కోసం మేము పోరాడతాం. ఆ సమాజ స్థాపన కావాలి, అందరూ సమానం అనే భావనను ఈ అంశంలో వెల్లడించాడు. నెక్స్ట్, ఏ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విత్ రెసిడ్యువల్ పవర్స్ విత్ ద సెంటర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద రెసిడ్యూరీ పవర్స్ షుడ్ బి at the centers.
అంటే సమాఖ్య భారతదేశంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. కానీ అవశిష్టాధికారాలు, రెసిడ్యూల్ పవర్స్ అంటే అవశిష్టాధికారాలు అంటాం. ఆ అవశిష్టాధికారాలపై పూర్తి స్థాయి పట్టును భారత కేంద్రానికి ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి కల్పించాలి. అది రాష్ట్రాలకు కాదు. అవశిష్టాధికారాలపై పూర్తి స్థాయి పట్టును, అవకాశాన్ని, అధికారాన్ని కేంద్రానికి కల్పించాలి అంటూ ఒక అంశాన్ని లేవనెత్తాడు. నెక్స్ట్, దేర్ వుడ్ బి ఏ బైకామరల్ లెజిస్లేచర్ అట్ ద సెంటర్. బైకామరల్ లెజిస్లేచర్. సో దేర్ వుడ్ బి ఏ బైకామరల్ లెజిస్లేచర్. ద్విసభ శాసన పద్ధతిని పాటించాలి. ఎగువ సభ, దిగువ సభ అని. రైట్. శాసన సభ, శాసన మండలి అనే రాష్ట్రాల్లో ఎగువ సభ, దిగువ సభ. ఎగువ సభ అంటే పార్లమెంట్లో ఎగువ సభ అంటే మనం గమనించాల్సిందే రాజ్యసభ, మరియు దిగువ సభ అంటే లోక్సభ. దీన్ని కూడా మనం గమనించాలి. రైట్. సో ఎగువ సభ, దిగువ సభ, బైకామరల్ లెజిస్లేచర్ మన కేంద్ర స్థాయిలో తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా గవర్నర్ జనరల్ టు బి ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ టు బి ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి రాజ్యాంగాధిపతిగా గవర్నర్ జనరల్ కొనసాగాలి. భారతదేశానికి రాజ్యాంగాధిపతిగా, హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా గవర్నర్ జనరల్ కొనసాగాలి అనే అంశం కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. రైట్. హీ వుడ్ బి అపాయింటెడ్ బై ద బ్రిటిష్ మొనార్క్. బ్రిటిష్ క్రౌన్ నుంచి, బ్రిటిష్ వారి తరఫున అతడు అపాయింట్ చేయబడవచ్చు, అతడు నియమించబడవచ్చు. కానీ భారతదేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ప్రతిపత్తిని, రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడే విధంగా అతడి యొక్క పని విధానం ఉండాలి అనేది ఇందులో ప్రస్తావించబడింది. నెక్స్ట్, ఏ ప్రపోజల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ అ సుప్రీం కోర్ట్. భారతదేశానికి ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ ఉండాలి. ఒక భారతదేశం మొత్తం ఏకీకృతం చేసే విధంగా ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయ వ్యవస్థ అనేది ఒక లోక్ అదాలత్ని ఏర్పాటు చేయాలి అనే అంశాన్ని కూడా మోతీలాల్ నెహ్రూ ఇందులో ప్రధాన అంశంగా జోడించడం జరిగింది. నెక్స్ట్, ద ప్రావిన్సెస్ వుడ్ బి క్రియేటెడ్ అలాంగ్ లింగ్విస్టిక్ లైన్స్. ద ప్రావిన్సెస్ వుడ్ బి క్రియేటెడ్ అలాంగ్ ద లింగ్విస్టిక్ లైన్స్. భాషా ప్రయుక్త రాష్ట్రాల అవకాశాన్ని కల్పించాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ఆయా భాషను ఆధారంగా చేసుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే అది మన జాతి శ్రేయస్సుకు మరియు జాతి ఔన్నత్యానికి, మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు గొప్ప తార్కాణంగా నిలుస్తుంది అంటూ ద ప్రావిన్సెస్ వుడ్ బి క్రియేటెడ్ అలాంగ్ లింగ్విస్టిక్ లైన్స్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా రాష్ట్రాల నిర్మాణం ఉండాలి, రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నది కూడా ఇందులో ప్రధాన అంశంగా చూడొచ్చు. నెక్స్ట్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ వుడ్ బి ఇండియన్. ద లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ, నాట్ ద వెస్టర్న్ లాంగ్వేజ్. సో ఇండియన్ షుడ్ బి అడాప్టెడ్ ద ఇండియన్ లాంగ్వేజ్ ఓన్లీ, నాట్ Indian. No Indian can adapt the Western language or English. English is an international language that should be continued. But the Indian language would be any state language like Telugu, Gujarati, Punjabi, Marathi, Tamil. Like these languages shall be continued as the state languages. రాజ్యం యొక్క అధికార భాషలుగా భారతీయ భాషల్ని గుర్తించాలి. అది భారతీయ భాష హిందీ, అదేవిధంగా దేవనాగరి లిపిలో దాన్ని వ్యక్తపరచాలి. అదేవిధంగా ప్రాంతీయ భాషల్ని మనం గుర్తించుకోవాలి. ప్రాంతీయ భాషలైన పంజాబీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, అదేవిధంగా మరాఠీ, తమిళ్, మలయాళీ, తెలుగు, కన్నడ ఇలాంటి ప్రాంతీయ భాషల్ని మనం గుర్తించాలి అధికార భాషలుగా. రైట్. అదే క్రమంలో ఈ భాషలను పూర్తి స్థాయి ప్రాధాన్యతను ఇచ్చి భాషా ప్రయుక్త రాష్ట్రాలను భాష ప్రాతిపదికగా రూపొందించుకోవాలి అనేది ఇతడు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకునే స్వాతంత్రానంతరం కూడా ఫజల్ అలీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థార్ కమిషన్, జేవిపి కమిటీ మరియు ఫజల్ అలీ కమిషన్ ఇలాంటి ఎన్నో కమిషన్లు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ నెహ్రూ రిపోర్ట్. And subscribe our channel, like and comment. Thank you.